తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి అంటే చాలు ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీ కోసం పోటీ పడ్డట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు పోటీ పడుతుంటారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు, పీసీసీ అధ్యక్షుడిగా ఏఐసీసీ ప్రకటించినప్పుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో వివాదాలు వచ్చాయో మనమంతా చూసాము. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అలిగారు, మరోవైపు ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జగ్గారెడ్డి గారు, ఇలా సీనియర్ నాయకులంతా అలిగారు. అయితే ఆ టైంలో ఇక రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించారు. కానీ ఆయన పార్టీని ముందుకు నడపడం కష్టం, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులెవరు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయరు అని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా అయోమయానికి గురైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారి చాకచక్యంతో సీనియర్ నాయకులనంతా కలిపి జూనియర్లు, సీనియర్లు అని తేడా లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి కలిసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కార్యకర్తలకు ఎంతో అవసరమని వాళ్లకు నచ్చజెప్పి అందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి ఎన్నో పోరాటాలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే తాజాగా రేవంత్ రెడ్డి గారి పదవి కాలం ముగియడంతో నూతన పీసీసీ అధ్యక్ష పదవి కోసం కూడా చాలామంది నేతలు పోటీ పడ్డ వారిలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎక్కువగా మహేష్ గౌడ్ గారికి మొగ్గు చూపారు. లేకుంటే మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారికి ఇవ్వాల్సిందిగా రేవంత్ రెడ్డి గారు కోరారు. రేవంత్ రెడ్డి గారు కోరినట్లే ఏఐసీసీ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ను పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది. దీంతో మొత్తానికి ఏఐసీసీ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు, తనకు కావాల్సిన వ్యక్తికి పదవి ఇప్పించారు అని వార్తలు వస్తున్నాయి. అయితే మహేష్ గౌడ్తో పాటు మరో బీసీ నేత అయినటువంటి మధు యాష్కి గౌడ్, అలాగే అద్దంకి దయాకర్ కూడా బలంగా పోటీ పడ్డారు. ప్రస్తుతం మహేష్ గౌడ్కి లైన్ క్లియర్ కావడంతో రేసులో ఉన్న మధు యాష్కి గౌడ్కి త్వరలోనే ఏఐసీసీలో కీలక పదవి రాబోతున్నట్టు తెలుస్తుంది. సోనియా గాంధీ గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడం, అలాగే కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా ఉండడం మధు యాష్కి గౌడ్కు కీలక ప్లస్ పాయింట్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అద్దంకి దయాకర్కు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా కానీ ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అన్నారు, ఆ తర్వాత ఎంపీ అన్నారు, తర్వాత రాజ్యసభ అన్నారు. ఇలా ప్రతి ఒక్క దాంట్లో అద్దంకి పేరు వచ్చినప్పటికీ అద్దంకి మాత్రం అదృష్టం కలిసి రాలేదు. ఇప్పటికైనా త్వరలోనే జరగబోయే మంత్రివర్గ విస్తరణలో అద్దంకి చోటు దక్కుతుందో లేదో చూడాలి. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఆ మాటను నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.